సో బయట ఇప్పుడు జనాలు పొలిటికల్గా నడుస్తుంది కాబట్టి పొలిటికల్ ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి నా ప్రశ్న ఏంటి అని అంటే ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు ఓటింగ్ అయిపోయిన తర్వాత పూజలు యజ్ఞాలు చేయిస్తూ ఉంటారు. మేము సీఎం అవ్వాలి ఎంపీ అవ్వాలి ముందు చేయిస్తారు, తర్వాత కాదు. చేయిస్తూ ఉంటారు కదా ముందైనా. అంటే ఎలా అంటే అది అలా జరుగుతుందా లేదా వాళ్ళకి అసలు రాసే ఉండాలా, జాతకంలో ఉంటేనే వాళ్ళు సీఎం ఫస్ట్ చదువు వ్యక్తికి యోగం ఉండాలండి. యోగం ఉండాలి కదా. యోగం ఉంటే ఒక బూస్టప్. ఇవి ఇప్పుడు మనము డైలీ బూస్ట్ హార్లిక్స్ ఇవేవో తాగుతాము. అవి తాగకపోతే ఏమైనా అవుతామా? ఎందుకు తాగుతాము? అంటే ఎనర్జీ వస్తుంది. రైట్, అంతే. ఒక పాజిటివ్ ఒక వ్యక్తికి ఒక యోగం అనేది ఉంటుంది. దాన్ని బూస్టప్ చేయడానికి ఈ హోమాలు రాజ్యశ్యామల ఇప్పుడు ఇంకా దశమహావిద్యల్లో ఇంకా మీకు తెలిసి నేను దశమహావిద్యలే చేస్తాను. ఈ దశమహావిద్యలో రకరకాల విద్యల ద్వారా వాళ్ళకి బూస్టప్ అనేది చేస్తూ ఉంటాం. డిపెండ్స్ ఆన్ దేర్ యోగాస్. ఇప్పుడు అసలు మనుషులకి అసలు ప్రాబ్లమ్సే ఉండొద్దు, దానికి ఏమైనా పూజలు ఉంటాయా? ప్రాబ్లమ్స్ ఉండకుండా ఇంకా పడి చచ్చిపోలే. ఇంకా అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కొంతవరకు సొల్యూషన్ ఉండొచ్చా? ఉంటుందండి, పక్కాగా సొల్యూషన్ అనేది ఉంటుంది. ఓకే, నేను ఇదే ఇందాక చెప్తున్నాను, సొల్యూషన్ చేసుకునే విధానం చెప్పినా కూడా వీళ్ళు చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను 1,25,000 చెప్పమండి అని చెప్పాను. మీరు చేయగలుగుతారా? ఒక జాబ్కి వెళ్తారు, మీరు ఒక యాక్ట్రెస్గా ఇవన్నీ చేయగలుగుతారా? మహా అయితే ఒక 108 చేస్తారు కష్టంగా మీకున్న బిజీ స్కెడ్యూల్లో. ఇక మిగతావంతా ఎప్పుడు చేస్తారు? అవి చేస్తేనే రిజల్ట్ అని చెప్తుంది శాస్త్రం. అందుకనే మన వాళ్ళకి రిజల్ట్స్ ఎందుకు సరిగా రావు అంటే ఎవరు కానీ ఈ జపాలు వీటి పట్ల పెద్ద ఇంట్రెస్ట్ చూపరు. ఎంతున్నా టెంకాయ కొట్టేసేయాలి, పూలు పెట్టేసేయాలి, రిజల్ట్స్ వచ్చేసేయాలి. సో అలా జరగదు. లాస్ట్ ఇయర్ మీరు దశమహా యజ్ఞం చేశారు, మరి ఈసారి ఎప్పుడు చేయబోతున్నారు? జూలై ఎండింగ్ నుంచి ఆగస్ట్ 2nd వీక్లో చేస్తామండి. ఓకే, ఏంటంటే రీజన్ ఏంటి చేయడానికి? నార్మల్గా ఇది ఎందుకు చేస్తామంటే నేను వామాచారంలోనే పూజలు చేస్తుంటాను. ఆ విషయం మన టాప్ తెలుగు వ్యూవర్స్ అందరికీ తెలుసు. ఒక్కొక్క వామాచార పూజ చేయాలంటే lakhsలో అవుతూ ఉంటుంది. మీరు కామాఖ్యకి వెళ్ళి మేమేం ప్లాన్ చేస్తామంటే ఇప్పుడు చాలామంది చేయించుకోలేని వాళ్ళు ఉంటారు అన్ని lakhs పెట్టి. అప్పుడు మేమేం చేస్తాము, ఇప్పుడు చూడండి దశమహావిద్యలు అంటే 10, ఒక్కొక్క దానికి lakhs అవుతుంది. అంటే మీరు 10 చేయించుకోవడానికి some lakhs అవుతుంది. మేమేం చేస్తాము, అవన్నీ ఒక సామూహికంగా కంజంక్ట్ చేసి అతి తక్కువ ప్రైస్కే చేస్తాం అనమాట, some thousandsలో. ఓకే, అందుకు ఈ దశమహాయాగాలు అనేది చేస్తూ ఉంటాం. మొన్న ఒకటి డిసెంబర్లో చేసామని బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు మళ్ళీ జూలై లేదా ఆగస్టులో చేస్తాం. సో అంటే వేరే వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు? ఎవరైనా చేయించుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు ఎలా కింద నంబర్ డిస్ప్లే చేస్తారు కదా, ఆ నంబర్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.